తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఏపీ టీడీపీలో బుద్దా వెంకన్న వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమైన పరిస్థితి. ఆ వ్యాఖ్యలు ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్కు టీడీపీకి సంబంధం లేదు అని చెప్పి బుద్దా వెంకన్న మాట్లాడారు. ఈ బుద్దా వెంకన్న మాటలకు చంద్రబాబు కానీ లోకేష్ కానీ స్పందించలేదు. ఎందుకు స్పందించలేదు అంటే ఏం చెప్తారు? స్పందించలేరు కాదు, స్పందించడానికి వాళ్ళ దగ్గర లాజిక్ లేదు. ఎందుకంటే ఇది నారా తెలుగుదేశం, ఓకే, ఇది నందమూరి తెలుగుదేశం కాదు. రామారావు గారు రక్తం దారపోసి ఆయన రక్తాన్ని చెమటగా మార్చి రాత్రి అనక పగలనక ఎండనక వాననక రూమ్ అనక రోడ్డు అనక పడి నానా అవస్థలు పడి నానా కష్టాలు పడి ఆయన ప్రజల కోసం నిద్రాహారాలు మాని మరీ తిరిగి స్థాపించిన నందమూరి తెలుగుదేశం. ఈ నందమూరి తెలుగుదేశం కాక దోపిడీ కింద గురయ్యి చంద్రబాబు దోపిడీకి గురయ్యి అది నారా తెలుగుదేశంగా అయింది. సో ఈ నారా తెలుగుదేశానికి నందమూరి తారక రామారావు మనవడైన అతనికి సంబంధం లేదు. అందులో చంద్రబాబు కూడా అతన్ని దూరంగా పెడతాడు. ఎందుకంటే అతను వస్తే అతను తెచ్చుకుంటే తన కొడుకు అడ్రస్ లేకుండా పోతాడు కనుక అతను దూరం పెడతాడు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ ఎందుకు నందమూరి బాలకృష్ణ అయినా తను ఎందుకు పాపం 2 రకాలుగా ఎరుక్కున్నాడు. ఒకటి వియ్యంకుడుగా ఎరుక్కున్నాడు, ఇంకోటి బావమరిది. ఈ 2 కారణాల చేత అతను పెదవి విప్పలేడు. ఎందుకంటే వియ్యంకుడు కూతురు జీవితం, బావమరిది బావ, ఈ 2 విషయాల వల్ల తన పాపం బ్లాక్ అయిపోయాడు. అందుకని ఏం మాట్లాడారు, పరిస్థితులు బట్టి చూద్దాం, రేపేమొద్దు ఎల్లుండదో పరిస్థితులు బట్టి చూద్దామనే లైన్లో ఉన్నాడు తప్పితే తను ఇది మన నాన్న స్థాపించిన పార్టీ, ఇది అల్లకల్లోలం అయిపోతుంది. తెలంగాణలో క్లోజ్ అయిపోయింది. తెలంగాణ బలంగా ఉండేది ఎన్టీఆర్ గారి పీరియడ్లో తెలంగాణ, అలాంటిది క్లోజ్ అయిపోయింది. ఆంధ్రాలో మొన్న గెలిచిన వాళ్ళు కూడా 23 మంది గెలిస్తే కూడా గెలిచిన వాళ్ళలో కూడా చంద్రబాబు అనుయాయులు ఓడిపోయారు. రామారావు గారి ఇమేజ్ ఆయనకి దగ్గర ఆయనతో బాగా ఉన్నారు, ఆయన్ని గౌరవించి వాళ్ళే గెలిపించారు జనాలు. అంటే రామారావు గారి యొక్క ఇమేజ్ జనాల్లో ఉంది కానీ చంద్రబాబు ఇమేజ్ లేదు. చంద్రబాబు దోపిడీగా దోచుకున్నాడు ఆ పార్టీని. ఆయన అంతే. ఎప్పుడు కూడా చంద్రబాబు చరిత్ర మొత్తం వస్తే ఈజ్ నెవర్ ఏ క్రియేటర్, ఈజ్ ఎ డెకరేటర్. ఎవరో క్రియేట్ చేసిందని తీసుకుని డెకరేట్ చేసి నేనే చేశానంటా ఉంటాడు. ఆయన లైఫ్ అంతా అదే. సో దీనికి ఆయనకు సమాధానం బుద్ధా వెంకన్న చెప్పిన దాంట్లో సత్యం అది. ఆ సత్యాన్ని కాదని కానీ అవునని కానీ మాట్లాడే ధైర్యం వీళ్ళకి లేదు. మాట్లాడితే అనేక సమాధానం చెప్తే అనేక ప్రశ్నలు పుట్టుకొస్తాయి, అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని దొంగకు తేలుకుంటున్నట్టు ఊరుకున్నారు. అంటే వారే కావాలని అనిపించి ఉండవచ్చు అంటారా? వాళ్ళు అనిపించి బుద్ధా వెంకన్నకి ఒకళ్ళు అనిపించలేకర్లా. బుద్ధా వెంకన్న కొంచెం ఓపెన్ మాస్టర్, కొంచెం ఫోర్స్గా మాట్లాడేస్తాడు. అందువల్ల మాట్లాడి ఉండొచ్చు. అది నిజమే కనుక మాట్లాడాడు ధైర్యంగా. డెఫినెట్గా ఇప్పుడు నన్ను అడిగినా నేనే చెప్తాను. ఈ ఇది నందమూరి తెలుగుదేశం కాదు, నారా తెలుగుదేశం. అతను నందమూరి తెలుగుదేశం జెండా పట్టుకోమంటే పట్టుకుంటాడు కానీ దానికోసం శ్రమించమంటే శ్రమిస్తాడు. వాళ్ళ తాత ఆశయం, తాత జెండా, తాత ఎజెండా అని పట్టుకుంటే తిరగలడు. కానీ నారా తెలుగుదేశం నారా తెలుగుదేశం కోసం జెండా పట్టుకోలేడు కనుక అది ఓపెన్ వాస్తవం. రేపు రాబోయే ఫ్యూచర్ అదే. ఈ ఎన్నికల తర్వాత మరో దశాబ్ద కాలం తెలుగుదేశానికి విరామం. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఇది నందమూరి జెండా, నా తాతగారి జెండా, ఎజెండా అని అప్పుడు తర్వాత వస్తారా? అప్పుడు వస్తాడు 10 సంవత్సరాల తర్వాత. 10 సంవత్సరాలు. ఎందుకంటే ఈ నారా తెలుగుదేశం అనేది పతనం స్వస్తి అయిపోయినాక అప్పుడు వస్తాడు. తెలుగుదేశం చావదు. ఎప్పుడు కూడా ఏ రీజనల్ పార్టీ కూడా చావదు. తెలుగుదేశం పుట్టింది తెలుగువాడి ఆత్మగౌరవం, తెలుగువాడి ప్రతిష్ట, తెలుగువాడి ప్రగతి కోసం పుట్టింది. ఆ పార్టీగా చచ్చిపోదు ఎప్పుడు. అలాంటి పార్టీలు ఎప్పుడు చచ్చిపోతుంది. తమిళనాడులో డిఎంకే ఎన్ని ఉడుకులు తెలిసినా ఎలా సాగింది. ఎస్పీ యూపీలో మమతా బెనర్జీ. రీజనల్ పార్టీలు ఇప్పుడు ఒక ఆవేశంతో ఒక ఆత్మాభిమానం కోసం ఏర్పడిన పార్టీలు ఎప్పుడు కూడా చావవు. కానీ మధ్యలో నాయకత్వాలలో కొంత పరిస్థితి ఏర్పడుద్ది. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు యూపీ ములాయం సింగ్ ఉన్నంత వరకు ఎలా ఉంది, ఆ తర్వాత అఖిలేష్ యాదవ్ ఎలా వచ్చినాక ఎలా అయింది, పతనానికి వెళ్ళింది. సో అట్లా ఒక నాయకత్వంలో దెబ్బతింటుంది కానీ తెలుగుదేశం చావదు, పార్టీ చావదు.
అది నాయకత్వం దాన్ని తప్పుదారి పట్టించి ప్రజలు దాని యొక్క విలువను పోగొట్టిన నాయకులు పతనం అవుతారు, తర్వాత వస్తారు, వచ్చి దాన్ని నిలుపుకుంటారు. అది నిలుపుకునేది ఒక 10 ఏళ్ళు. ఎందుకంటే ఇప్పుడే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాలేడు. ఎందుకంటే రాజకీయాల్లో అతని సినిమా ఫీల్డ్లో నెంబర్ 1 టాప్ స్టార్లో ఉన్నాడు, ఇంటర్నేషనల్ స్టార్గా ఉన్నాడు. తను నమ్మి కోట్లు పెట్టి తీస్తున్న ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ అన్నీ ఉన్నాయి. సో ఆ బాధ్యతలో ఉన్నాడు. సో ఆ బాధ్యతకు 10 ఏళ్ళు అగ్రస్థానంలో కొనసాగుతూ ఉంటాడు. ఇంకా 20 ఏళ్ళు అతని కెరీర్ ఉంటుంది, 10 ఏళ్ళు మాత్రం అగ్రస్థానంలో ఉంటాడు. ఆ తర్వాత ఆ స్థాయిలో అప్పుడు ఒక ఏజ్ కూడా వస్తుంది. అప్పుడు ఒక 45 దాటి ఏజ్కి వస్తాడు. అప్పుడు దిగుతాడు రాజకీయాలు. అప్పుడు దీన్ని ఈ నారా తెలుగుదేశాన్ని రూపాంతరం మార్చి, ఇది నందమూరి తెలుగుదేశంగా దాన్ని రూపాంతరం చెందించి వస్తాడు రాజకీయాలు.